రక్తనాళాలకి సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే మందులతో తగ్గుతుందా లేదంటే సర్జరీ చేయాలా? అండ్ ఇంకొక విషయం ఇందులోనే ఓపెన్ సర్జరీకి అట్లనే ఇంటర్వెన్షన్ పద్ధతులు ఉంటాయి కదా, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో స్టార్టింగ్ స్టేజెస్, బిగినింగ్ స్టేజెస్లో ఇప్పుడు క్లాడికేషన్తోనే వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తాం. ఓకే, వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు చాలా వరకు. స్టార్టింగ్ స్టేజెస్లో వస్తాయి. ప్రోగ్రెస్ ఇప్పుడు గ్యాంగ్రీన్ అయ్యి వచ్చినా లేకపోతే పుండ్లు పడి వచ్చినా అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మీరు సర్జరీయా ఎండోవాస్కులరా అని అడిగారు. ఎండోవాస్కులర్ అంటే ఇంటర్వెన్షన్ ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఓపెన్ సర్జరీ, పెద్ద పెద్ద చీరికలు అవి చేయాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్ అయిపోయింది. మనం బ్లడ్ టెస్ట్ చేసుకునేంత నీడిల్తో, అంత చిన్న నీడిల్తో మనం లేజర్ సర్జరీ చేయొచ్చు. వారికోజ్ వెయిన్స్కి కోతలు కానీ కుట్లు వేయడాలు కానీ ఉండవండి. లాంటివి కూడా అదే ఆర్టీరియల్ డిసీజెస్లో మనకి యాంజియోప్లాస్టీ, ఇప్పుడు హార్ట్కి ఎలాగైతే స్టెంట్ వేస్తామో అలాగే కడుపులో, కాళ్ళల్లో, మోకాలు కింద తప్పించి ఇంకా ఎక్కడ బ్లాక్ ఉన్నా అక్కడ స్టెంట్ వేయచ్చు. సో అంటే రెండు వాస్కులర్ అట్లానే ఎండోవాస్కులర్ రెండు ఒకరే అవడం వల్ల ఒక డాక్టరే రెండిట్లో నిష్ణాతులైతే ఎటువంటి లాభాలు ఉంటాయి పేషెంట్కి? ఇప్పుడు మనము ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేద్దాం అనుకున్నాము. ఎండోవాస్కులర్లో కొన్నిసార్లు ఏంటి అంటే అది మనకి లోపలికి వెళ్ళే వరకు, అంటే సర్జరీ స్టార్ట్ చేసే వరకు కూడాను మనకి అది ఎలా ఉంది, ఆ లీజన్ అంటే ఆ బ్లాక్ ఎలా ఉంది అన్న విషయం మనకు తెలియదు, బయట నుంచి చూస్తున్నాం కాబట్టి. సో లోపలికి వెళ్ళిన తర్వాత బై ఎనీ ఛాన్స్ ఆ లీజన్ స్టెంట్తో కానీ దానివల్ల కానీ క్యూర్ అవ్వకపోతే మనం సర్జరీ చేసుకోవచ్చు. అలాంటిది ఆ అడ్వాంటేజ్ వాస్కులర్ సర్జన్స్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రెండు ప్రొసీజర్స్లోనూ మేము ట్రైన్ అయి ఉంటాం కాబట్టి దేనికి ఏది చేయాలి అన్నది మాకు ఒక క్లారిటీ ఉంటుంది.